హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం VU GloLED టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఒక 10-15 రోజుల క్రితం నేను ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడే దీన్ని చూశాను. అక్కడ లాంచ్ చేశారు వీళ్ళు. సో ఆ రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ చెప్పాను. కాకపోతే మీలో ఇంకా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అనేవి నేను అన్బాక్సింగ్ వీడియోలో చెప్తానని చెప్పాను. సో ఈ వీడియోలో మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, Glo LED అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. దాదాపుగా దీనికి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ అయితే నేను ఆ వీడియోలో కవర్ చేశాను. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్గా అయితే టెస్ట్ చేసి చూద్దాం. అంటే దీనిలో వీళ్ళు మనకు హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. సో దాంతోపాటే టీవీకి సంబంధించిన బ్రైట్నెస్ అనేది బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ టెస్ట్ చేద్దామంటే చాలామంది ఉండే. సో అంతమందిలో మనం టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్గా వినిపించేది కాదు. ఇక్కడైతే మరి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో మరి ఫటాఫట్ దీని ఒక సీల్ని బ్రేక్ చేసి ఈ టీవీ ఎలా ఉందనే చూపిస్తాను. సో ఇక్కడ ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసేసాను. సో మరి పైన ఆ సీల్ని బ్రేక్ చేసేసుడు, ఆ థర్మాకోల్ తీసుడు, దాని తర్వాత దానిలో ఉండే స్టాండ్లు అవన్నీ చూపించే దాని బదులు డైరెక్ట్ నేను మీకు మొత్తం సెటప్ చేసేసి మెయిన్ స్క్రీన్కి తీసుకుపోతా. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనకు బాక్స్లో ఈ టీవీ స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు, వాల్ మౌంట్ ప్రొవైడ్ చేశారు, రిమోట్, దాంతోపాటే దీనికి కావాల్సిన అన్ని రకాల కేబుల్స్ని, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. టీవీకి బ్యాక్ సైడ్ మన సబ్‌వూఫర్ ప్రొవైడ్ చేశారు. ఇది 104 వాట్స్ సంబంధించింది. దీనిలో మనకు మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్స్ ప్లస్ ఇది కలుపుకుంటే మనకు ఒక విధంగా 5.1 అని చెప్పి వేసుకోవచ్చు. పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల పోర్ట్స్ అయితే వీళ్ళు దాదాపుగా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకు 3 HDMI పోర్ట్లు చూడడానికి కనిపించేస్తున్నాయి, USB పోర్ట్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ యాంటెనా పోర్ట్ ఉంది, ఇక్కడ AV-in 3.5mm జాక్, దాంతోపాటు ఇక్కడ సర్వీస్ అని చెప్పి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ LAN ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది 55 ఇంచెస్ టీవీ. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక 33,000 రూపాయల నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఆఫర్లో తీసుకున్నట్టయితే 29,000కే వస్తుంది. నేను చెప్పేది 55 ఇంచెస్ది కాదు. దీనిలో 43 ఇంచెస్, 55 ఇంచెస్, 50 ఇంచెస్ ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి కదా. సో ఆ వేరియంట్స్ అనేవి మనకు ఇప్పుడు ఈ ఆఫర్స్ ఉన్నాయి కదా, ఈ దివాళీ ఆఫర్స్ అని చెప్పేసి, దసరా ఆఫర్స్ అని చెప్పేసి దానిలో అయితే కొంచెం తక్కువకి వస్తాయి అన్నట్టు. టీవీ బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ VU కాలిఫోర్నియా అని రావడం మీరు గమనించవచ్చు. సో ఇది మనకు గూగుల్ టీవీ తోటి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సెటప్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, మనకి దీనిలో గూగుల్ హోమ్ యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్లో ఒక యాప్ దొరుకుద్ది. ఆ యాప్ తోటి దీన్ని మనం QR కోడ్ యూజ్ చేసి స్కాన్ చేసేస్తే సెటప్ ప్రాసెస్ ఈజీగా అయిపోద్ది. ఇక్కడ నేను స్కాన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని అడుగుతుంది. దాంతోపాటే కనెక్టెడ్ అని చెప్పేసి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో మనం కనెక్టింగ్ అని చెప్పేసి ప్రాసెస్ అడుగుద్ది. మొబైల్లో కొన్ని స్టెప్స్ అడుగుతుంటుంది. సో ఆ స్టెప్స్ని మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా అయిపోద్ది సెటప్ ప్రాసెస్. బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టార్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మనం యాక్చువల్లీ పేర్ చేసుకోమని అడుగుతుంది. బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, మనల్ని పేర్ చేయడానికి హోమ్ బటన్ ప్లస్ బ్యాక్ బటన్ రెండింటిని ప్రెస్ చేస్తే పేరింగ్ అవుద్దట రిమోట్ ఇది. సో ఫైనల్గా బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిఫరెంట్ ఆప్షన్స్ చూడొచ్చు. సెర్చ్ అని చెప్పేసి, ఫర్ యూ అని చెప్పేసి, ఫిల్మ్, టీవీ షో, యాప్స్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు చూసారా. సో ఇది మనకు ఈ గూగుల్ టీవీ కారణంగా వస్తాయని చెప్పేసుకోవచ్చు. మొత్తానికి సెటప్ ప్రాసెస్ ఇది ఉంటుంది. దాంతోపాటే ఇలా మనము మన కేటగిరీకి సంబంధించిన మూవీస్ని సెర్చ్ చేసుకోవడానికి ఈ గూగుల్ టీవీ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి దీని OS గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ దీని OS కనిపిస్తుంది చూడండి. ఇది Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక దీని స్టోరేజ్ టైప్ గురించి, అంటే ఎంత స్టోరేజ్ ఉంది అది కూడా ఇక్కడ నుంచే చూసేద్దాం. సో స్టోరేజ్ చూడండి, దీనిలో మనకు ఇంటర్నల్ స్టోరేజ్ 7.3 GB అయితే టోటల్ స్పేస్ మిగిలిపోయి ఉంది. ఇలా మనం స్క్రీన్ని కూడా కాస్ట్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్ప్లేస్, తర్వాత వచ్చేసి సౌండ్స్లోకి వెళ్ళినట్టయితే డిఫరెంట్ ఫార్మాట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డాల్బీ అట్మాస్లో కూడా ఆడియోని వినొచ్చు. దాంతోపాటు సబ్‌వూఫర్ ఆన్ కావాలా ఆఫ్ కావాలనేది చేసుకోవచ్చు. బేస్ని పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు వాల్ మౌంట్ సెటప్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఆటో వాల్యూమ్ కంట్రోల్ లాంటివి, లిప్సింక్ లాంటి ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈక్వలైజర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది మన టేస్ట్ ఆధారంగా అయితే మనం దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఇక మరి దీనిలోనే మనకు డాల్బీ విజన్ లాంటి ఫీచర్స్ కూడా చూడడానికి కనిపించేస్తాయి. నెక్స్ట్ మనం దీన్ని డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ బ్రైట్నెస్ని పెంచుకోవడం, ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఉన్నాయి. దాంతోపాటు అడ్వాన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు నాయిస్ రిడక్షన్, ఇటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫిల్మ్ మేకర్ మోడ్, ఆటో డిటెక్ట్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు లో బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మనకి దీనిలో అన్ని రకాల యాప్స్ అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి చూడడానికి కనిపించేస్తాయి. మీరు ఇంకేమైనా కావాలంటే డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసుకుని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి మీరు దీని డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ చూడవచ్చు, ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను లైవ్లో చూసిన దానికంటే కెమెరాలో చూపించిన దానికంటే చాలా తేడా ఉంది. ఇక్కడ లైవ్లో మాత్రం పిక్చర్ క్లారిటీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ప్రతి ఒక్క కలర్ అనేది ప్రాపర్గా కనిపించేస్తుంది. బ్లాక్స్
ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ బ్రైట్నెస్ మాత్రం ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా అనిపించేస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి బాగున్నాయి. నెక్స్ట్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా చూడడానికి కనిపించేస్తుంది. కలర్స్ చూడండి, మనకు అన్ని కలర్స్ అయితే ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే డిస్ప్లే దగ్గర మనము వంగ పెట్టడానికి అయితే లేదు. దాంతోపాటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు దీనిలో మనకు క్రికెట్ మోడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా మనం క్రికెట్ చూసేటప్పుడు దాని ఎక్స్పీరియన్స్ అనేది వేరేలా ఉంటుంది. మీరు డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మీరు టీవీ చూసినా సరే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనం ఇంట్లో డిష్ టీవీస్ పెట్టుకుంటాం చూసారా, టీవీ పెట్టుకొని చూస్తాం చూసారా, సో అటువంటివి పెట్టుకున్నప్పుడు కూడా మనకు 1080pలో అయితే వీడియోస్ అనేవి చాలా క్లారిటీగా ఉంటుంది. అప్స్కేలింగ్ అంటూ ఉంటాం చూసారా, సో అది కూడా దీనిలో చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ పరంగా కూడా మనకు టీవీ అనేది చాలా స్మూత్గా అనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు అన్ని రకాల యాప్స్ ఉన్నాయి. గేమ్స్కి సపోర్ట్ కూడా ఉంది చూడండి. మనం చాలా రకాల గేమ్స్ని అయితే దీనిలో డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. అయితే మనం PS5 ఉంటే చూసారా, దాన్ని కనెక్ట్ చేసి మనం దీనిలో గేమింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ మనకు స్క్రీన్ కాస్టింగ్ కూడా ఉంది చూడండి. దీనిలో మనకు చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది, ఇన్స్టాంట్గా రన్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మనం చాలా స్మూత్గా అయితే దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక రిమోట్ గురించి మాట్లాడితే రిమోట్ కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇటువంటివన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ దీనిలో మనకు రిమోట్లో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. అదేంటి అంటే హ్యాండ్స్ ఫ్రీ. సో దాంతో మనం డైరెక్ట్ రిమోట్ ముట్టాల్సిన అవసరం లేకుండానే వాయిస్ తోటి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే గూగుల్, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ? ఓకే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. సో ఇలా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మనకు అక్కడ టీవీలో హ్యాండ్స్ ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకుంటే డైరెక్ట్ మనము రిమోట్లో నుంచి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే మాత్రం వాయిస్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. సాంగ్స్ అయితే విని చూశాను. ఇక్కడ మీకు కూడా వినిపించి చూపిస్తాను చూడండి. వాల్యూమ్ మొత్తం పెంచేసి ఫ్రెండ్స్ మరి సౌండ్ విన్నారు కదా, చాలా లౌడ్గా వస్తుంది. 100% పెట్టుకుంటే ఒక మీడియం రూమ్ ఉందనుకోండి, ఆ మీడియం రూమ్లో మనకు ఆ సౌండ్ అనేది చాలా బాగా సరిపోద్ది. ఇక పెద్ద రూమ్ కావాలి అంటే ఇక మన సౌండ్ బార్ అవన్నీ కనెక్ట్ చేసుకోవాలనుకోండి. అలా అని చెప్పేసి అంటే ఈ సౌండ్ క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే వోకల్ సౌండ్స్ అవన్నీ చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి, కానీ బేస్ ఇంకొంచెం ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. జనరల్గా నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఏంటి అంటే టీవీస్ మనం కొనుక్కున్న తర్వాత ఇక సౌండ్ బార్ పెట్టుకుంటేనే ఆ సౌండ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మొత్తానికి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుంటేనే మనకు ఆ సౌండ్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. మీరేమనుకుంటారనేది కింద కామెంట్లో రాయండి. సో చూసుకున్నట్టయితే టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగుంది. VA ప్యానల్ అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు గ్లో ప్యానల్ అని చెప్పేసి అయితే గ్లో LED అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే నిజంగానే బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.